ఈ వీడియోలో మనము టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి ఏపీ టెట్ సిలబస్లో భాగంగా 7వ టాపిక్ అయినటువంటి స్పెల్లింగ్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. అంటే అందులో ఇంపార్టెంట్ స్పెల్లింగ్స్ని క్లూస్ తోటి, లాజిక్స్ తోటి, అదేవిధంగా గతంలో ఏ విధంగా బిట్ అడిగారు, ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంది, ఏ వర్డ్స్ స్పెల్లింగ్ విషయంలో ఇంపార్టెంట్ అనేటువంటిది మనము నేర్చుకోబోతున్నాము. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటిదంటే, ఈ స్పెల్లింగ్ టాపిక్ అనేటువంటిది ఒక ఏపీ వారికే కాదు, టీజీ అంటే తెలంగాణ వారికి కూడా ఉంది. కాబట్టి రెండు స్టేట్స్ కూడా ఎవరైతే టెట్ ప్రిపేర్ అవుతున్నారో తెలంగాణ నుంచి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, ఇద్దరికి కూడా ఉపయోగపడే విధంగా ఈ వీడియోను ప్రిపేర్ చేయడం జరిగింది. అతి త్వరలో ఏపీ జరుగుతుంది కాబట్టి వారు ఇంకొంచెం అదనంగా దీన్ని ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రైట్, అయితే గమనించండి. ఇప్పుడు ఒకసారి బిట్స్ మనము ప్రాక్టీస్ చేద్దాము. బిట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు స్పెల్లింగ్ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్పెల్లింగ్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బ్రిటిష్ స్పెల్లింగ్ ఉంటుంది, బ్రిటిష్ వాళ్ళ స్పెల్లింగ్ ఒకటి ఉంటుంది, అమెరికన్ స్పెల్లింగ్ ఇంకొకటి ఉంటుంది. రైట్, ఈ రెండు కూడా రిలేటెడే, కాకపోతే డిఫరెంట్ స్పెల్లింగ్ ఉంటుంది. బ్రిటిష్ స్పెల్లింగ్ వేరే ఉంటుంది, అమెరికన్ స్పెల్లింగ్ వేరే ఉంటుంది. సో వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సో అసలు ఎగ్జామ్లో బిట్ ఎలా అడుగుతున్నాడు, అక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏంటిది ఒకసారి ఫస్ట్ చూద్దాము. తర్వాత అసలు ఈ అమెరికన్ స్పెల్లింగ్ అంటే ఏంటిది, బ్రిటన్ స్పెల్లింగ్ అంటే ఏంటిది, ఆ బ్రిటిష్ స్పెల్లింగ్ అనేటువంటిది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రన్నింగ్లోనే. సో ఒకసారి చూద్దాము. ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్ట్ వర్డ్. ఇచ్చినటువంటి వాటిలలో రాంగ్ స్పెల్లింగ్ ఉన్నటువంటిది ఏంటిది చూద్దాం. కలర్ COLOUR ఇది ఓకే. హానర్ HONOUR హానర్ ఇది కూడా ఓకే. నెక్స్ట్ నైబర్ NEIGBOUR లేబర్ LABOUR. సో ఇక్కడ ఆయన ఏం చేశాడంటే గమనించండి, ఈ స్పెల్లింగ్ కరెక్టే, హానర్ స్పెల్లింగ్ కరెక్టే, నైబర్ స్పెల్లింగ్ వచ్చేసి రాంగ్. నైబర్ యొక్క కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటిదంటే ఇక్కడ నేను మెన్షన్ చేశాను చూడండి, NEI తర్వాత G ఉంటుంది, G తర్వాత H కంపల్సరీ ఉండాలి. NEIGHBOUR అనేటువంటిది నైబర్ స్పెల్లింగ్. NEIGHBOUR కొన్ని స్పెల్లింగ్స్ను మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. అటువంటి వాటిలలో నైబర్ స్పెల్లింగ్ కూడా ఒకటి. ఇది కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఇటువంటివి అడుగుతాడు. నెక్స్ట్ అటువంటి చాలా నేను ఇవ్వడం జరిగింది. సో గమనించండి, ఐడెంటిఫై ది కరెక్ట్ రాంగ్లీ స్పెల్ట్ వర్డ్. తప్పుగా ఇచ్చినటువంటి స్పెల్లింగ్ ఏంటిది అనేటువంటిది అడుగుతున్నాడు. సో గమనించండి, రిసీవ్ RECEIVE, బిలీవ్ BELIEVE, సీలింగ్ CEILING, రిసీవ్ RECIEVE. సో ఇక్కడ రాంగ్ స్పెల్లింగ్ ఉన్నటువంటిది ఏంటిదంటే ఇది. కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటిది మరి అంటే, కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసి RECEIVE అనేటువంటిది కరెక్ట్ స్పెల్లింగ్, గుర్తుపెట్టుకోండి. సి తర్వాత EI అనేటువంటిది ఉంటుంది. రైట్, కానీ ఇక్కడ ఏం చేశాడు అందులో అంటే IE ఇచ్చాడు రివర్స్లో. సో ఇలా రాంగ్, ఇది కరెక్ట్ స్పెల్లింగ్. సో రిసీవ్ స్పెల్లింగ్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, RECEIVE ఇది రిసీవ్ స్పెల్లింగ్. నెక్స్ట్ ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్ట్ వర్డ్. ఇచ్చినటువంటి వాటిలో ఇక్కడ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అన్నీ మనకు ఎలా అంటే తెలుసు, నేర్చుకున్నాం అన్నట్టుగానే ఉంటాయి, బట్ స్పెల్లింగ్ చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. గమనించండి, ఇక్కడ గమనించండి, సపరేట్, డెఫినైట్, సపరేట్, ఇమీడియట్. సో రెండు కన్ఫ్యూజింగ్ వర్డ్స్ ఇచ్చాడు మనకు. ఏమేమిటి అంటే అది సపరేట్ స్పెల్లింగ్లో రెండు ఇచ్చాడు. సపరేట్ స్పెల్లింగ్లో SEPARATE, ఇంకోటి SEPERATE. రెండు గమనించండి, SEPARATE ఒక స్పెల్లింగు, ఇంకొకటి SEPERATE. సో ఇందులో డిఫరెన్స్ ఎక్కడుంది, ఇక్కడ ఏ ఉన్నది, ఇక్కడ ఈ ఉన్నది.
ఇప్పుడు రిలాక్స్గా అనిపిస్తున్నది కాబట్టి, అంటే మనం కామ్గా టెన్షన్ లేకుండా ఉన్నాం కాబట్టి వీటి గురించి ఎక్కువసేపు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. అదే ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు ఇక్కడ ఏ ఉంటుందా ఈ ఉంటుందా చాలా కన్ఫ్యూజ్ అవుతాం. సో గుర్తుపెట్టుకోండి, సపరేట్లో ఎస్ తర్వాత ఈ మాత్రం ఉంటుంది, తర్వాత అంతా ఏనే ఉంటుంది. ఎస్ఈ పిఏఆర్ఏ ఈ రెండు, పిఏఆర్ఏ అనేటువంటిదే కరెక్ట్ స్పెల్లింగ్, పిఈ అనేటువంటిది రాంగ్ స్పెల్లింగ్. సపరేట్ స్పెల్లింగ్ ఏంటిది? ఎస్ఈ పిఏఆర్ఏ టిఈ, ఎస్ఈ పిఏఆర్ఏ టిఈ అనేటువంటిది కరెక్ట్ స్పెల్లింగ్, రైట్? సో రాంగ్ స్పెల్లింగ్ ఇది. నెక్స్ట్ బిట్, ఇక్కడ ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ ఏంటిది అనేది అంటున్నాడు, రైట్? గమనించండి, అకామిడేషన్, కమిటీ, అకేషన్, అకామిడేషన్. సో ఇక్కడ గమనించండి, మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మిస్టేక్ ఉన్నది ఈ రెండిట్లలో ఉన్నది. సో అకామిడేషన్లో ఇక్కడనేమో సింగిల్ ఎం ఇచ్చాడు, ఇక్కడ డబల్ ఎం ఇచ్చాడు. అకామిడేషన్లో ఏముంటుంది? డబల్ ఎం అనేటువంటిది ఉంటుంది, డబల్ ఎం అనేటువంటిది ఉన్నది రైట్ అవుతుంది. సో ఆన్సర్ ఇది. అకామిడేషన్ స్పెల్లింగ్ వచ్చేసి ACCOM, అకామ్, అక్, కామ్, మోడేషన్, MODATION, ఇది అకామిడేషన్ స్పెల్లింగ్. ఇంతకుముందు నేను చెప్పాను కదా, దాదాపుగా డబల్ ఏవైతే ఉంటాయో ఆ పదాలనే ఎక్కువగా అడుగుతాడు అకామిడేషన్. ఇక్కడ దీన్ని ఇంకోలా కూడా అడగొచ్చు. గమనించండి, ఇక్కడ డబల్ సి ఉంది, సింగిల్ సి ఇచ్చి కూడా అడుగుతాడు. ఆల్రెడీ డబల్ ఎంలో ఒక ఎం తీసేసి కూడా అడిగాడు కాబట్టి ఈ విధంగా డబల్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మనం కంపల్సరీ నేర్చుకొని ఉండాలి. సో అకామిడేషన్ స్పెల్లింగ్ ACCOMMODATION, రైట్? దాన్ని సిలబల్ ప్రకారం మనం విడగొట్టుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. అక్, ఏసియాక్, కామ్, COM, కామ్, మోడేషన్, DADATION, అలా మనం విడగొట్టినా మనకి ఈజీగా ఆ స్పెల్లింగ్ అనేటువంటిది గుర్తుంటుంది. స్పెల్లింగ్ విషయంలో కొన్ని లాజిక్స్ మనమే ఫాలో అవ్వాలి, మనకు తెలిసిన లాజిక్ ప్రకారమే వెళ్ళిపోవాలి, రైట్? సో నేను ఇందులో మెన్షన్ చేసిన అన్నీ కూడా గత ఎగ్జామ్లో అడిగినవి ఉన్నవి. అదేవిధంగా ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో, అడగడానికి అవకాశం ఉన్నాయో ఆ పదాలనే స్పెల్లింగ్ టెస్ట్లో తీసుకొని ఈ పేపర్ను నేను రూపొందించడం జరిగింది. కాబట్టి మీరు సపరేట్గా నోట్స్ రాసుకునేటప్పుడు ఆ పదాలను రాసుకోండి. ఆ పదాలను అంటే కరెక్ట్ స్పెల్లింగ్ను ఏదైతే నేను చెప్తున్నానో ఆ స్పెల్లింగ్ను నోట్స్లో రాసేసుకోండి, మీకు ఇంకా ఈజీ అవుతుంది కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఐడెంటిఫై ది రాంగ్లీ స్పెల్ట్ వర్డ్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్, గవర్నమెంట్, డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ గమనించండి, చూస్తే అన్నీ కరెక్టే అనిపిస్తాయి కానీ అందులో మిస్టేక్ ఉంటుంది. సో గమనించండి, ఇందులో డౌట్ ఉన్నటువంటి పదం ఏంటిదంటే ఎన్విరాన్మెంట్, రైట్? ఎన్విరాన్మెంట్, ENVI, ENVRON, మెంట్, ఇది ఇలా ఉండాలి స్పెల్లింగ్, రైట్? కానీ ఇక్కడ ఎలా అడిగాడు అంటే ఎన్ను ఎగరగొట్టాడు. సో ఎన్ తీసేసి అన్నాడు. సో ఎలా రాసిండు? ENVI, ENVRON, మెంట్, MENT ఇలా ఇవ్వకుండా ఎన్ తీసేసి ఇవ్వడం జరిగింది, ఎన్విరాన్మెంట్ ఆ విధంగా. సో రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ ఈజ్ దిస్ వన్. కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసి ENVIRON, ఇక్కడ ఎన్ ఉండాలి, MENT, ఎన్విరాన్మెంట్, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ గవర్నమెంట్ స్పెల్లింగ్ కూడా గుర్తుపెట్టుకోండి. GOVERN కంపల్సరీ ఉంటుంది, గవర్నమెంట్, MENT గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎన్ అనేటువంటిది కంపల్సరీ ఉండాలి. మనం గవర్నమెంట్ అని అంటాం కదా, అప్పుడు ఎన్ ఎగరగొడుతూ ఉంటాం, కానీ ఎన్ ఉంటుంది గవర్నమెంట్ స్పెల్లింగ్లో. GOVERNMENT, గవర్నమెంట్, రైట్? నెక్స్ట్ స్పెల్లింగ్ చూద్దాం. నెక్స్ట్ స్పెల్లింగ్ వచ్చేసి ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్ట్ వర్డ్. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెససరీ, లైబ్రరీ, ఫిబ్రవరి,
నెససరీ. సో ఇక్కడ మనకు అడిగింది నెససరీ స్పెల్లింగ్ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. నెససరీ స్పెల్లింగ్ వచ్చేసి NECESSARY, గుర్తుపెట్టుకోండి. నెససరీ స్పెల్లింగ్ NECESSARY. ఒక సి ఉంటుంది, రెండు ఎస్లు ఉంటాయి. అదే ఇక్కడ లాజిక్. ఒక సీనే ఉంటుంది, నెససరీ NECESSARY అలా చదువుకోవాలి. ఒక సి, ఇక్కడ రెండు ఎస్లు. సో ఎగ్జామ్లో అడిగేటప్పుడు ఈ విధంగా అడుగుతుంటాడు. ఇక్కడ గమనించండి, ఒకటే ఎస్ ఉన్నది. సో ఇది రాంగ్లీ స్పెల్ట్ వర్డ్. ఎగ్జామ్లో ఇంకా ఎలా అడుగుతాడంటే NECCESARY ఇలా అడుగుతాడు. లేదంటేనేమో CESSARY ఇలా కన్ఫ్యూజ్ చేయడానికి రకరకాలుగా అడుగుతాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది నెససరీలో ఒకటే సి ఉంటుంది, రెండు ఎస్లు అనేటువంటివి ఉంటాయి. ఒకటే సి, రెండు ఎస్లు. కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసి NECESSARY. అయితే నెక్స్ట్ బిట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు గమనించండి, ఏపీ టెట్కు సంబంధించి గవర్నమెంట్ ఏదైతే రిలీజ్ చేసిందో ఆ సిలబస్ పేపర్కి అనుగుణంగా ఏవైతే సీక్వెన్స్ ఉన్నాయో ఇంగ్లీష్ గ్రామర్ రిలేటెడ్, అదే సీక్వెన్స్లో నేను అన్ని వీడియోలను ఇప్పటిదాకా దాదాపుగా ఒక 6 వీడియోస్ను అదే సీక్వెన్స్లో నేను అప్లోడ్ చేయడం జరిగింది. రైట్. సో ఇంకా ఎవరైనా చూడకపోతే చూడగలరు. ఇది 7th వీడియో. రైట్. సో ఆ సీక్వెన్స్లోనే మీరు చూడొచ్చు. నేను సపరేట్గా ఫోల్డర్ కూడా పెట్టాను. అయితే గమనించాల్సింది ఏంటిదంటే ఏపీ వారికి ఇప్పుడు ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కాబట్టి వారి యొక్క సిలబస్ అనుగుణంగా చేస్తున్నాను. అయితే కొన్ని కామన్ టాపిక్స్ ఉన్నాయి ఏపీ వారికిను తెలంగాణ వారికి. సో ఆ టాపిక్స్ అనేటువంటివి తెలంగాణ వారికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి వారు కూడా చూడవచ్చు. నెక్స్ట్ దీని తర్వాత గమనించండి, ఐడెంటిఫై ది రాంగ్లీ స్పెల్ట్ వర్డ్. రాంగ్గా స్పెల్ట్ అయ్యేటువంటి వర్డ్ను ఐడెంటిఫై చేయమంటున్నాడు. రైట్. సో చూద్దాం. TOMORROW టుమారో, ఎస్టర్డే, టుమారో, టుడే. సో ఇక్కడ స్పెల్లింగ్, టుమారో స్పెల్లింగ్ విషయంలో మనకు కన్ఫ్యూజన్ ఉంది. TOMORROW ఇది ఫస్ట్ స్పెల్లింగ్. సెకండ్ దాంట్లో ఏం చేశాడు అంటే TOMMOROW. సో గమనించండి, ఇందులో కరెక్ట్ స్పెల్లింగ్ ఏది అంటున్నాడు. గమనించండి, తేడా ఏమున్నది, ఒక ఎం ఉన్నది, ఇక్కడ ఒక ఎం ఉన్నది, ఇక్కడ 2 Mలు ఉన్నాయి, 2 Mలు ఉన్నాయి, ఇక్కడ డబల్ ఆర్ ఉన్నది, ఇక్కడ సింగిల్ ఆర్ ఉన్నది. సో టుమారో స్పెల్లింగ్ వచ్చేసి ఏమవుతుందంటే TOMORROW అనేటువంటిది కరెక్ట్ స్పెల్లింగ్ అవుతుంది. TOMORROW అనేటువంటిది కరెక్ట్ స్పెల్లింగ్. అంటే ఫస్ట్ది మనకు కరెక్ట్ స్పెల్లింగ్. డబల్ ఎం ఉండదు, సింగిల్ ఎం ఉంటుంది, డబల్ ఆర్ ఉంటుంది. మళ్ళీ గమనించండి, TOMORROW టుమారో. ఓకే, ఆ విధంగా 1కి 4 సార్లు మనం నోటి నుంచి అంటుంటే ఆటోమేటిక్గా అది అర్థమవుతుంది. TOMORROW సింగిల్ ఎం, ఆర్ఆర్ ఉంటుంది, డబల్ ఆర్ ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ స్పెల్లింగ్ చూద్దాం. ఇప్పుడు నేను చెప్పిన అన్నీ కూడా అవి ఇంపార్టెంట్ స్పెల్లింగ్లే, గుర్తుపెట్టుకోగలరు. నెక్స్ట్, ఐడెంటిఫై ది రాంగ్లీ స్పెల్ట్ వర్డ్. ఓకే, రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ ఏంటిది? ఇది కూడా అందరూ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి వర్డే. బిగినింగ్, స్విమ్మింగ్, బిగినింగ్, రన్నింగ్. సో ఇక్కడ గమనించండి, కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ? బిగినింగ్ స్పెల్లింగ్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతాం. గమనించండి, ఫస్ట్ స్పెల్లింగ్ ఏమి ఇచ్చాడు? BEGINNING, బిగినింగ్. సెకండ్ స్పెల్లింగ్ ఏమి ఇచ్చాడు? BEGINNING. రైట్. ఇక్కడ గమనించండి, BEGI ఏదో పోయినట్టుంది, ఒకసారి చూద్దాం. BEGINNING, BGI. ఓకే, ఇక్కడ ఇది ఇవ్వలేదు. రైట్. సో గమనించండి, అంటే ఫస్ట్ స్పెల్లింగ్లోనేమో డబల్ ఎన్ ఇచ్చాడు, సెకండ్ దాంట్లో సింగిల్ ఎన్ ఇచ్చాడు. అక్కడ మనం చూడంగానే కన్ఫ్యూజ్ అవుతాం. ఒకసారి మీరే బిట్టు చూడండి. ఇప్పుడు ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది? బిగినింగ్, బిగినింగ్. రెండిట్లలో ఏ స్పెల్లింగ్ అనేటువంటిది కరెక్టు? గమనించండి.
బిగినింగ్కి ఏముంటుంది అంటే డబుల్ ఎన్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఆన్సర్ ఇది ఏమవుతుంది? కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బిగినింగ్ స్పెల్లింగ్ వచ్చేసి ఏమవుతుందంటే BEGINNING అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. రైట్, అంటే డబల్ ఎన్ అనేటువంటిది ఉంటుంది, అది గమనించాలి. మనం బిగినింగ్ ఒకటే ఎన్ పలుకుతుంది కదా అని ఇది అనుకుంటాం, కానీ ఇది రాంగ్ స్పెల్లింగ్ అవుతుంది. నెక్స్ట్ ప్రిన్సిపాల్, ప్రిన్సిపల్, ప్రాక్టికల్, ప్రిన్సిపల్. సో ఇందులో రాంగ్లీ స్పెల్ట్ ఓడేది? ఇది రాంగ్లీ స్పెల్ట్. ప్రిన్సిపాల్కి ఈ విధంగానే ఉంటుంది, PRINCIPAL కరెక్ట్ స్పెల్లింగ్. ప్రిన్సిపల్ PRINCIPLE ప్రిన్సిపల్. ప్రాక్టికల్ PRACTICAL. సో ఇక్కడ రాంగ్ స్పెల్లింగ్ వచ్చేసి ఇది PEL ఉండదు. రైట్, నెక్స్ట్ బిట్ చూద్దాం. బ్యూటిఫుల్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక లాజిక్ కూడా మీకు చెప్తాను. బ్యూటిఫుల్, వండర్ఫుల్, బ్యూటిఫుల్, పవర్ఫుల్. సో ఇక్కడ గమనించండి, ఇదొకటిను ఇదొకటి. ఇక్కడ ఏంటిది అంటే FULL ఒక దగ్గర ఉంది, FUL ఇంకో దగ్గర ఉంది. సో ఏది కరెక్ట్? ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ తోటే చూద్దాం. ఫస్ట్ వర్డ్ వచ్చేసి బ్యూటిఫుల్, BEAUTIFUL. ఇది ఏంటిది? ఫస్ట్ వర్డ్ ఇది. ఇక్కడ ఉన్నది చూద్దాం, BEAUTIFULL బ్యూటిఫుల్, ఇది సెకండ్. రైట్, అయితే గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏంటిదంటే ఏదైనా ఒక వర్డ్కు దానికి FULL గనక యాడ్ అయితే, ఓకే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక వర్డ్కు FULL గనక యాడ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీ ఉంది, ఆ వర్డ్కు FULL కనుక యాడ్ అయితే లాస్ట్కు డబల్ ఎల్ పోయి సింగిల్ ఎల్ అవుతుంది, అందుకే FUL అవుతుంది, FULL కాదు. రైట్, ఆ విధంగా అన్నమాట, అది కరెక్ట్ ఆన్సర్. అంటే FULL అనేటువంటిది గమనించండి, ఈ FULL అనేటువంటిది ఏదైనా ఒక వర్డ్కి యాడ్ అయినప్పుడు అది FULగానే ఉంటుంది తప్ప FULLగా ఉండదు, ఒక ఎల్ ఎగిరిపోతుంది. రైట్, సక్సెస్ఫుల్, సక్సెస్ ప్లస్ ఫుల్, ఆ వర్డ్ నేను చేసి చూపిస్తాను, ఫస్ట్ గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడైతే ఆన్సర్ వచ్చేసి మనకు ఇది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు SUCCESS సక్సెస్ ఉంది, ప్లస్ FULL ఫుల్, దానికి సక్సెస్ఫుల్కు FULL ఫుల్ని యాడ్ చేసామనుకోండి, అప్పుడు SUCCESS సక్సెస్, FUL ఒక ఎల్ మాత్రమే ఉంటుంది, ఇంకో ఎల్ అనేటువంటిది రాదు, సక్సెస్ ఫుల్, ఈ విధంగా రాయాలి. సో ఇది ఆన్సర్. సో గమనించండి, పక్కాగా గుర్తుపెట్టుకోండి, FULL యాడ్ అవుతుందంటే ఒక పదానికి అందులో ఒక ఎల్ అనేటువంటిది మనము రాయకూడదు, సింగిల్ ఎల్ మాత్రమే రాయాలి. రైట్, ఇక్కడ ఆల్రెడీ నేను లాజిక్స్ కూడా రాయడం జరిగింది. ఓకే, మీకు ఈ PDF కావాలి అంటే PDF లింక్ అని నాకు కామెంట్ చేయండి. I will definitely provide you link. Through the link you can download PDF material, right, without any cost. Remember that. Next, ఇక్కడ గమనించండి, ఇక్కడ ఆల్రెడీ నేను లాజిక్ ప్రొవైడ్ చేశాను. వర్డ్స్ ఎండింగ్ విత్ FULL takes only single L only. Remember this. Next, identify the wrongly spelt word. Embarrass, right, అది వర్డ్. సో గమనించండి, embarrass, అడ్రస్, ఎంబారెస్, సక్సెస్. సో ఎంబారెస్ వర్డ్కు ఏముందంటే గమనించండి, మనకు ఇక్కడ వచ్చేసి డబుల్ ఆర్ ఉండాలి, డబుల్ ఎస్ ఉండాలి ఎంబారెస్లో. గమనించండి, డబుల్ ఆర్, డబుల్ ఎస్, ఇది కరెక్ట్ ఆన్సర్. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఈ వర్డ్ ఇచ్చాడు. కామన్గా ఎగ్జామ్లో మనం చూడగానే ఈ రెండింటిని చూడగానే ఆటోమేటిక్గా కన్ఫ్యూజ్ అవుతాం. అక్కడ మనం ఇప్పుడు అనుకున్నట్టు కాదు, సిస్టమ్ ముందు, కంప్యూటర్ ముందు కూర్చోగానే ఆటోమేటిక్గా మనలో ఒక రకమైన కన్ఫ్యూజ్ ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి పదాలు ముందే నేర్చుకోవాలి, ముందే మనకు ఒక అవగాహన ఉండాలి. EMBARRASS ఎంబారెస్, ఇది కరెక్ట్ స్పెల్లింగ్. EMBARRASS ఎంబారెస్, డబల్ ఎస్ ఉంటుంది, ఓకే గుర్తుపెట్టుకోండి, డబల్ ఆర్ కూడా ఉంటుంది. రైట్, ఎంబారెస్. నెక్స్ట్, రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ ఏది అంటున్నాడు. ఇక్కడ ఇందులో గమనించండి, రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ ఏదవుతుంది?
అంటే రాంగ్లీ స్పెల్ట్ వచ్చేసి ఇది అవుతుంది. ఎందుకంటే కంపల్సరీ ఇక్కడ హెచ్ అనేటువంటిది ఉండాలి, అందులో హెచ్ అనేటువంటిది మిస్ అవ్వడం జరిగింది. ఎం తర్వాత హెచ్ కంపల్సరీ ఉండాలి. సారీ, ఎం తర్వాత కాదు, హెచ్ ఆర్ తర్వాత హెచ్ కంపల్సరీ ఉండాలి, రైమ్. ఓకే, సో ఈ హెచ్ అనేటువంటిది కంపల్సరీ ఆర్ తర్వాత ఉండాలి. ఇక్కడ గమనించండి, లేదు. సో ఇది రాంగ్లీ స్పెల్ట్ వర్డ్. నెక్స్ట్ అకేషన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్పెల్లింగ్. అకేషన్, వెకేషన్, అకేషన్, ఎడ్యుకేషన్. సో గమనించండి, ఇక్కడ రాంగ్లీ స్పెల్ట్ ఏంటిదంటే మనకు సి అవుతుంది. ఓకే, రాంగ్లీ స్పెల్ట్ అనేటువంటిది సి అవుతుంది. ఎందుకంటే అకేషన్ స్పెల్లింగ్ వచ్చేసి ఏమవుతుందంటే డబల్ సి తోటి స్టార్ట్ అవుతుంది. OCCASION అకేషన్, ఇది కరెక్ట్ స్పెల్లింగ్. అకేషన్ స్పెల్లింగ్లో డబల్ సి ఉంటుంది, సింగిల్ ఎస్ ఉంటుంది, డబల్ సి సింగిల్ ఎస్ ఉంటుంది. సో అది. సో ఇక్కడ గమనించండి, డబల్ సి లేదు, ఒక సీనే ఉంది, డబల్ ఎస్ చేశాడు. సో ఇది రాంగ్లీ స్పెల్ట్ వర్డ్, రైట్? అకేషన్. నెక్స్ట్ అకేషన్ స్పెల్లింగ్ రాసి పెట్టుకోండి, OCCASION. నెక్స్ట్ ఐడెంటిఫై ది రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ కింద ఇచ్చినటువంటి వాటిలో సర్ప్రైజ్, ప్రామిస్, ఎక్సర్సైజ్, సర్ప్రైజ్. సో మనం డైరెక్ట్ ఓవర్లుక్లో ఏం చేస్తాం, ఇది ఆన్సర్ అని టిక్ చేస్తాం. దీనికి డిఫరెన్స్ ఏంటిది, SURPRISE, ఇది సర్ప్రైజ్ స్పెల్లింగ్. కానీ ఓవర్లుక్లో ఏం చేస్తాం, SUPRISE, ఇది కూడా సర్ప్రైజ్ లాగానే మనకు అక్కడ కనబడుతుంది. సో ఇక్కడ SU తర్వాత ఆర్ ఉందా లేదా అనేటువంటిది అబ్జర్వ్ చేయం, కానీ ఆర్ ఉన్నది చూసుకోవాలి. SURPRISE, సర్ప్రైజ్, రైట్? సో ఇది కరెక్ట్ ఆన్సర్, రైట్? సర్ప్రైజ్ కరెక్ట్ స్పెల్లింగ్. సర్ప్రైజ్కి కరెక్ట్ స్పెల్లింగ్ ఇది. ఇందులో రాంగ్ స్పెల్లింగ్ ఏది, ఇది. ప్రామిస్కి PROMISE, ప్రామిస్, రైట్? మనం గుర్తుపెట్టుకోండి, ఈ బిట్స్లలో రాంగ్ స్పెల్లింగ్ని మాత్రమే తీస్తున్నాం. అంటే ఒకటి రాంగ్ అయితే నాలుగు బిట్స్, అంటే నాలుగిట్లలో ఒకటి రాంగ్ అయితే రిమైన్ 3 అనేటువంటిది ఏమవుతాయి, కరెక్ట్ ఆన్సర్ అవుతాయి, కరెక్ట్ స్పెల్లింగ్ అవుతుంది. అలా గుర్తుపెట్టుకోండి మళ్ళీ, రైట్? సో గమనించండి, ఇంటెలిజెంట్, డిఫరెంట్, ఎక్సలెంట్, ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్కు సంబంధించి 2 ఇచ్చాడు, GANT మీద అడగడం జరిగింది. సో ఇంటెలిజెంట్ స్పెల్లింగ్ వచ్చేసి ఏంటిదంటే INTELLIGENT, ఇది ఇంటెలిజెంట్ స్పెల్లింగ్, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ స్పెల్లింగే. అయితే ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే INTI అని అడుగుతాడు, లేదా TILLIGENT, ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది. లేదంటేనేమో INTELLEGENT, ఇలా కూడా అడుగుతాడు. సో ఇన్ని రకాలుగా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది ఇంపార్టెంట్ వర్డ్ కాబట్టి కంపల్సరీ మనం స్పెల్లింగ్ నేర్చుకొని ఉండాలి. ఇంటెలిజెంట్ స్పెల్లింగ్కు రాంగ్ ఏంటిదంటే ఇది రాంగ్. సో ఇది కరెక్ట్ స్పెల్లింగే, ఇది కరెక్ట్ స్పెల్లింగే, ఇది కరెక్ట్ స్పెల్లింగే. INTELLIGENT ఇంటెలిజెంట్, డిఫరెంట్ DIFFERENT డిఫరెంట్, ఎక్సలెంట్ EXCELLENT ఎక్సలెంట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఐడెంటిఫై ది రాంగ్లీ స్పెల్ట్ వర్డ్. ప్రివిలేజ్, రైట్? ప్రివిలేజ్, ఒక్క నిమిషం. ప్రివిలేజ్, ప్రివిలేజ్డ్, నాలెడ్జ్, కాలేజ్. సో ఇందులో తప్పున్నది ఏది అంటున్నాడు, రైట్? ఇందులో తప్పున్నది ఏది, ప్రివిలేజ్, ఇది కరెక్ట్ స్పెల్లింగ్. నెక్స్ట్ ప్రివిలేజ్, ఇది రాంగ్ స్పెల్లింగ్. ప్రివిలేజ్ ఉండదు, ప్రివిలేజ్ మాత్రమే. నాలెడ్జ్, KNOWLEDGE. నెక్స్ట్ కాలేజ్, ఇది కూడా, ఈ 2 కూడా కరెక్ట్ స్పెల్లింగ్లే. అయితే ఇక్కడ ఇంకొకటి చెప్తాను, ఏది సైలెంట్ లెటర్కి సంబంధించి. ఏదైనా వర్డ్లో ఎన్కు ముందు K వస్తే, గుర్తుపెట్టుకోండి, ఎన్కు ముందు K గనక వస్తే
కే అనేటువంటిది సైలెంట్ లెటర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ KNOW LEDGE ఉంది కదా, నాలెడ్జ్లో కే ఉంది, ఎన్ ఉంది, ఎన్ కంటే ముందు కే వచ్చింది అంటే ఇది పలకదు. అదేవిధంగా చూడండి నౌ, ఇందులో ఎన్ ఉంది, ఎన్ కంటే ముందు కే ఉంటే పలకదు, సో ఇది సైలెంట్. సో ఆ విధంగా ఓకే, ఏదైనా వర్డ్లో ఎన్కు ముందు కే వస్తే ఆ కే అనేటువంటిది పలకదు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ బిట్ చూద్దాం. మెయింటైన్, మౌంటైన్, మెయింటైన్, కంటైన్. సో ఇక్కడ మనకు రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ ఏంటిదంటే గమనించండి, సి అవుతుంది. ఇది మెయింటైన్ స్పెల్లింగ్ వచ్చేసి అంటే మెయింటైన్ మీద అడగడం జరిగింది. MEINTAIN, మెయింటైన్, TAIN, మెయింటైన్. రైట్, ఇది మెయింటైన్ స్పెల్లింగ్. రైట్, సో నెక్స్ట్ మౌంటైన్ స్పెల్లింగ్ ఆల్రెడీ కరెక్టే. మౌంటైన్ MOUN, మౌంటైన్ TAIN, మౌంటైన్. రైట్, ఇది మౌంటైన్ స్పెల్లింగ్. నెక్స్ట్ ఇది ఈ అంశానికి సంబంధించింది. ఇంకొన్ని చూద్దాము. ఐడెంటిఫై ది రాంగ్లీ స్పెల్ట్ వర్డ్. రికమెండ్, కమాండ్, డిమాండ్. సో ఇందులో రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ ఏది అంటే బి. రికమెండ్ పదానికి సంబంధించి స్పెల్లింగ్ రాంగ్. రికమెండ్ స్పెల్లింగ్ ఏంటిదంటే RECOMMEND. ఇది M ఉంటుంది, అది గమనించాలి. M ఉంటుంది. రికమెండ్ స్పెల్లింగ్ RECOM, రైట్, MEND, రీకమెండ్. ఆ విధంగా సిలబల్ వైపు మనం వాటిని డివైడ్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. తర్వాత కమాండ్ COMMAND, డిమాండ్ DEMAND. నెక్స్ట్ ఐడెంటిఫై ది రాంగ్లీ స్పెల్ట్ వర్డ్. బిజినెస్కు రిలేటెడ్ ఉన్నది, విట్నెస్, కైండ్నెస్. రైట్, సో ఇందులో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వర్డే. సో బిజినెస్ స్పెల్లింగ్ మనకు కరెక్ట్గా రావాలి. సో గమనించండి, బిజినెస్ BUSINESS, బిజినెస్. తర్వాత BUSINES. సో ఇక్కడ గమనించండి, బిజినెస్ స్పెల్లింగ్ ఏంటిదంటే BUSINESS, ఇది కరెక్ట్ స్పెల్లింగ్. రైట్, BUSINESS. దీన్ని ఇంకా ఎలా అడుగుతాడంటే BUSSINES, ఇలా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇలా కాదు, SS అనేటువంటిది ఉండదు. ఇక్కడ సింగిల్ S ఉంటుంది, లాస్ట్కు SS ఉంటుంది, అది గమనించుకోండి. BUSINESS అనేటువంటిది కరెక్ట్ స్పెల్లింగ్. నెక్స్ట్ ఐడెంటిఫై ది రాంగ్లీ స్పెల్ట్ వర్డ్. క్యాలెండర్, డిసెంబర్, నవంబర్. గమనించండి, ఇది రైటే, ఇది రైటే. కన్ఫ్యూజన్ ఉన్నది ఈ రెండింటి మధ్య. సో క్యాలెండర్ స్పెల్లింగ్లో గుర్తుపెట్టుకోండి CALEN. మనం లాస్ట్ కామన్గా ER అనుకుంటాము క్యాలెండర్ స్పెల్లింగ్, కానీ అది రాంగ్. క్యాలెండర్ స్పెల్లింగ్ వచ్చేది CALENDAR అనేటువంటిది కరెక్ట్ స్పెల్లింగ్. రైట్, సో గుర్తుపెట్టుకోండి. ఇంకొన్ని పదాలను చూద్దాము. కరేజియస్, ఈ రెండిట్లలో మనకు కొంచెం స్పీడ్కి వెళ్దాము. ఈ రెండిట్లలో మిస్టేక్ ఉన్నది. సో డేంజరస్, ఇది కరెక్ట్ స్పెల్లింగే. డేంజరస్లో కూడా గమనించండి DANGEROUS అనేటువంటిది కరెక్ట్ స్పెల్లింగ్. కానీ అడిగేటప్పుడు డేంజరస్, DN ఈ విధంగా కూడా అడుగుతాడు, ఏ తీసేసి. సో ఏ ఉన్నదే కరెక్ట్ స్పెల్లింగు. రైట్, ఇక్కడ అడిగింది ఏంటిది కరేజియస్లో ఏముండాలి, EOUS అనేటువంటిది లాస్ట్కు ఉండాలి. రైట్, కానీ మనం ఇలా చూసి కన్ఫ్యూజ్ అవుతాం, ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. రైట్, డెసిజన్ ఈ రెండు బిట్లు చెప్పి మీకు ప్రాక్టీస్ పేపర్ ఇస్తాను, ఒకసారి గమనించండి. ఐడెంటిఫై ది కరెక్ట్ స్పెల్లింగ్. డెసిజన్, ఓకే, డెసిజన్, ప్రెసిజన్, డివిజన్. సో ఇక్కడ గమనించండి, డెసిజన్లో సింగిల్ S ఉన్నది మాత్రమే కరెక్ట్ ఆన్సర్, కానీ మనం ఏం చేస్తాం, డబల్ ఉన్నది అని అనుకుంటాం. ఓకే, డబల్ ఉన్నదని అనుకొని రాంగ్ చేస్తాము. డెసిజన్ స్పెల్లింగ్ వచ్చేసి DECISION. ఎక్కువగా ఇది కరెక్ట్ స్పెల్లింగ్. ఎక్కువగా ఇప్పటిదాకా అడిగిన బిట్స్లలో ఇది కూడా ఒకటి. రైట్, గమనించండి. ఏది, డిసిప్లిన్ స్పెల్లింగ్ కూడా అడగడం జరిగింది. డిసిప్లిన్,
ప్రిన్సిపల్ మిరాకిల్. సో గమనించండి, డిసిప్లిన్లో గమనించండి లాస్ట్కు మాత్రమే ఈ ఉంటుంది, మిగతా అంతా ఐనే ఉంటుంది. డిసిప్లిన్ స్పెల్లింగ్ వచ్చేసి గమనించండి DIS డిసిప్లిన్ PLINE. ఇక్కడ మాత్రమే ఈ ఉంటుంది, మిగతాదంతా I 3 ఐలే ఉంటాయి. మిమ్మల్ని అడిగేటప్పుడు DES అడగవచ్చు, తర్వాత CIPLENE అడగవచ్చు. ఇలా కన్ఫ్యూజ్ చేయడానికి రకరకాలుగా అడుగుతాడు. కాబట్టి డిసిప్లిన్ స్పెల్లింగ్ అంటే మీరు పక్కాగా గుర్తుపెట్టుకోవాల్సింది DIS CIPLINE. అంటే సింగిల్ ఎస్ఏ ఉంటుంది, ఐ ఉంటుంది, ఇక్కడ ఐ ఉంటుంది, ఇక్కడ ఐ ఉంటుంది. సో ఇవి ఈ అంశానికి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మాత్రమే. మిగిలినవన్నీ కూడా పీడిఎఫ్లో కలవు. సో ఇందులో దాదాపుగా 50 ఉన్నాయి, ఒక 50 ఉన్నాయి. ఆ 50ని మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఈ పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసుకోగలరు. పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు పీడిఎఫ్ లింక్ అని టైప్ చేయండి, తప్పకుండా నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, అదేవిధంగా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.